ఉంటుంది. ఒకమారు గట్టిగా చప్పట్లతో మీరందరూ, ఎందుకంటే చప్పట్లతో మీరు సార్తో మాట్లాడుతున్నట్టు, మీ అందరి తరఫున మాట్లాడడానికి మన చెల్లి రెడీగా ఉంది. రా తల్లి, జల్దీ రావాలి. నీ పేరు చెప్పు, క్లాస్ చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజు. ఈ ఉన్నత భవనాన్ని చూసి మా విద్యార్థుల ఆనందానికి అవధులే లేవు. దీనికి ముఖ్య కారణమైన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకప్పుడు మేము చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇరుకైన గదిలో సరైన వెలుతురు లేని, గాలి లేని తరగతి గదులలో చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మా కష్టాలను చూసి, మా భవిష్యత్తుపై ఉన్న ఆశలను గమనించి, మా ఇబ్బందులను అర్థం చేసుకొని ఈ ఉన్నతమైన భవనాన్ని నిర్మించి అందజేసిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు మా పాఠశాల చరిత్రలో నిలుస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా పాఠశాల కళ ఈరోజు నెరవేరుతుంది. దీనికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హిందూ. ఇప్పుడు చిరంజీవి యాంజల్. Respected Honorable Chief Minister Shri Revanth Reddy Garu and all the dignitaries and every department and all the students, good evening everyone. I am Angel, studying in Social Welfare Residential Junior College from Kothakota, Vanaparthi district. Firstly, I would like to thank you to our CM Revanth Reddy Garu for spending your valuable time with us, and thank you sir for giving facilities for us. You have provided many facilities for us sir, for our residential schools, increasing cosmetic charges and diet charges, common diet menu, and providing Phone Mitra cards. By providing Phone Mitra cards, we can communicate with our parents. It is really happy for us sir. And from my research, you came from a small village Kondareddipalli and you have studied in a government school, and with all your efforts, hard work and perseverance, today you became a chief minister of our state. We are very proud of you sir, and you are my inspiration sir. Definitely I'll also reach my goal, and I will thank you sir for giving this opportunity. It is really a great and honorable day in the history of our residential and government institutions. Thank you sir, thank you one and all. Jai Hind. యాంజల్ తన పేరు నిలుపుకుంది. తెలంగాణ అభివృద్ధి రథాన్ని విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల లాంటి అనేక బహుముఖాలుగా విస్తరిస్తూ సాగుతోన్న మన అందరి ప్రియతమ